చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక 2 డేస్ బ్యాక్ డావోస్ వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్టర్స్ అక్కడికి రావటం జరుగుతుంది ఆ సదస్సుకి. అందులో భాగంగానే మన రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు తీసుకురావడానికి కానీ, లేకపోతే ఏదైనా కంపెనీలు తీసుకురావడానికి కానీ ఈ సదస్సులకి ప్రతి రాష్ట్రాల నుంచి నాయకులు కానీ, ప్రతినిధులు కానీ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు. ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్టర్స్ వస్తారు. అదేవిధంగా పెట్టుబడిదారులను తీసుకురావడానికి వాళ్ళ రాష్ట్రాలకు కానీ, వాళ్ళ దేశాలకు కానీ తీసుకురావడానికి వీళ్ళు కూడా వెళ్ళటం జరుగుతుంది ప్రతినిధులు. అందులో భాగంగానే మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇంకా కొంతమంది నాయకులు వెళ్ళటం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు నారా లోకేష్ గారి మీద. లోకేష్ ని జాకీలేసి లేపడానికే దావోస్ దాకా వెళ్లిన బాబు. దావోస్ లో లోకేష్ పబ్లిసిటీ కోసం ప్రజాధనం తగిలేస్తున్న చంద్రబాబు నాయుడు. పెట్టుబడులు వచ్చేది లేదు, ఖర్చు మాత్రం బారెడు. గొప్పలు కొట్టి వారిని మాత్రమే దావోస్ కి తీసుకెళ్లిన చంద్రబాబు. వెళ్ళిన వాళ్ళు లోకేష్ ను పొగిడితే లోకేష్ వాళ్ళ నాన్నపై పొగడ్తలు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో డప్పులు. అంటే యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నారా లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి తీసుకెళ్లి వీళ్ళందరి చేత డప్పు కొట్టించాడు, ప్రజాధనం వృధా చేసుకుంటూ మరి అక్కడికి వెళ్ళారు, వీళ్ళ పెట్టుబడులు ఏమీ తీసుకురాదు, షోయింగ్కి మాత్రమే అక్కడికి వెళ్ళారు అని చెప్పి వైసీపీ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1-2 సార్లు దావోస్ వెళ్ళడం జరిగింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దావోస్ లో జరిగిన సదస్సులకు వెళ్ళినప్పుడు తోడుగా ఆయన వైఫ్ ను కూడా తీసుకెళ్లారు. అంటే ఏమన్నా సూచనలు అవన్నీ ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి ఆయన వైఫ్ ను కూడా తీసుకెళ్లి శుభ్రంగా 1-2 రోజు ఆ సదస్సులో పాల్గొని 10 రోజులు టూర్ పెట్టుకుంది. 1-2 రోజులు లేకపోతే 3 రోజులు ఆ సదస్సులో పాల్గొని మిగతా రోజులు శుభ్రంగా ఆ డావోస్ లో చక్కర్లు కొట్టి తిరిగి ఇండియాకి వచ్చేసారు. ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు అంటే 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం, ఎంఓలు చేంజ్ చేసుకున్నాం, ఒప్పందాలు చేంజ్ చేసుకున్నాం, ఇన్వెస్టర్లు అంతా ఆంధ్ర వైపే పరుగు అని చెప్పి వచ్చేస్తున్నారు అని చెప్పి సాక్షిలోని ఇంటర్నేషనల్ మీడియాలోని వీళ్ళలో డబ్బు కొట్టించుకున్నారు. అప్పుడు వీళ్ళలో ఖర్చు పెట్టారు. అప్పుడు అలానే 2014 నుంచి 2019 మధ్యన కనుక ఒకసారి మనం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దావోస్ సదస్సులకి చంద్రబాబు నాయుడు గారు ఒక 4-5 సార్లు వెళ్ళటం జరిగింది. చాలా కంపెనీలతో, చాలా మంది పెట్టుబడిదారులతో ప్రస్తావనలో మాట్లాడడం, చర్చలు ఇవన్నీ జరిగినాయి. కాకపోతే అప్పుడు 1-2 వచ్చినాయి. అప్పుడు ఆ వచ్చిన వాటిని కూడా ఈ వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తోలేయడం జరిగింది. ఏదైనా ఎవడన్నా ఇన్వెస్టర్లు వస్తే కనుక వాళ్ళని కాపాడుకుండి, వాళ్ళని బొజ్జగించుకుండి మన రాష్ట్రం డెవలప్ చేసుకుంటానికే ఏ నాయకుడైనా చూస్తాడు. మన రాజకీయం, మన వైసీపీ రాజకీయం వేరు కదా. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తానే తీసుకురావాలి. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారనుకో కుదరదు. ఆయన తీసుకొస్తేనే రాష్ట్రంలో ఉండాలి, ఆయన తీసుకొస్తేనే అది డెవలప్మెంట్ జరగాలి. లేకపోతే లేదు, వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా తీసుకొస్తే వాడు వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి. అమరావతిలో అదే విధంగా పనులు ఆపేసి కూర్చున్నారు. ఇప్పుడు జనం అందరూ కళ్ళు అప్పచెప్పించుకుని చూస్తున్నారు అక్కడ ఎటువంటి నానా దరిద్రం పనులు చేశారు మీరు అన్నది. మళ్ళీ దావోస్ సదస్సు మీద పడి ఏడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, లేకపోతే మిగిలిన పార్టీలో ఉన్నటువంటి నాయకులు దావోస్ సదస్సుకి వెళ్ళి కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేస్తారని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మరు. వాళ్ళకి తెలుసు కొంతమేరకు షోయింగ్ వాళ్ళదే ఉంటుందని చెప్పి. కానీ మనతో పోల్చుకుంటే, వైసీపీ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు 100 రెట్లు బెటర్. కనీసం అక్కడికి వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ పెట్టుబడిదారులని ఆకర్షించే విధంగా మాట్లాడే ఒక్క నాయకుడు కూడా లేడు. ఆ దావోస్ సదస్సులకి వెళ్ళి ఏం మాట్లాడారో, ఏం పొడిచారో మరి ఇప్పటికీ ఎవరికి తెలియదు. కోట్ల రూపాయల్లో మాత్రం ఖర్చు చేసుకుని వచ్చారు. కనీసం ఇప్పుడు వెళ్ళినటువంటి వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఎంత మేరకు పెట్టుబడులు తీసుకొస్తారు అన్నదే తర్వాత విషయం. పలానా రాష్ట్రం నుంచి పలానా నాయకులు వచ్చారు, వాళ్ళు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అన్న ఇదన్నా ఉంటుంది వాళ్ళకి. ఒక ఇంప్రెషన్ అన్నా ఉంటుంది. కనీసం ఎన్ని పెట్టుబడులు వస్తాయన్నదే తర్వాత విషయం. మనం ఏది చేయం, పెట్టుబడిదారుని తీసుకురాం, వాళ్ళతో మాట్లాడడం. ఖర్చు మాత్రం ఆ ఫ్లైట్లకి వీటికి మాత్రం ఖర్చులు విపరీతంగా చేసుకుండి అది ప్రమోషన్ చేసుకోవడానికి సాక్షి మీడియాలోని, ఇంటర్నేషనల్ మీడియాలోని వీళ్ళకంటే ఎక్కువ డబ్బు కొట్టించుకుండి ప్రమోషన్లు చేయించుకున్నాం. అవన్నీ మర్చిపోతాం. గతంలో మనం ఏదైతే చేసామో, గతంలో వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎక్కడికన్నా వెళ్ళారు అనుకో, అవి మాత్రం ప్రస్తావిస్తారు. మనం చేసిన చెత్త పనులు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోం.